వల్లికి అక్షరం ముక్క రాకపోయినా గొడవలు పెట్టడంలోనూ, కుటుంబాలను విడదీయడంలోనూ డిగ్రీ చేసి పీహెచ్‌డీ కూడా చేసిందని చెప్పవచ్చు. అయితే ధీరజ్ ప్రేమ విషయంలో మీరు జోక్యం చేసుకోండి. ఇదే మొదటిసారి అవ్వాలి. ఇదే ఆఖరిసారి అవ్వాలి. తన విషయంలో మీరు వదిలేసేయండి అని చెప్తే, దాన్ని తీసుకొని పోయి చందుకి మీ తమ్ముడు గారు ఇన్నిన్ని మాటలు మాట్లాడారు. నేను ఇంటి పెద్ద కోడలుగా ఉన్నాను. అన్నిట్లో నేను బాధ్యత తీసుకోవద్దా? కానీ మీ తమ్ముడు ఇన్నిన్ని మాటలు మాట్లాడాడు తెలుసా? పెద్దదాన్నని కూడా చూడకుండా అన్నిన్ని మాటలు మాట్లాడాడు. అంత ర్యాష్‌గా మాట్లాడాడు, రూడ్‌గా మాట్లాడాడు. నాకు చాలా బాధేసిందండి ఆయన గారు అన్నట్టు చెప్తుందనమాట. అయితే చందు ఇక శ్రీవల్లి ఏడుపుల్ని నమ్మేసి ఇక ధీరజ్‌ని అడగడం మొదలుపెడతాడు. "అరేయ్! నువ్వు చేసింది తప్పురా మీ వదిన విషయంలో. అసలు ప్రేమ విషయంలో తనేం చేసిందని సరే పోనీ చెప్పింది. దానికి నువ్వు అంత ర్యాష్‌గా మాట్లాడాలా? రూడ్‌గా మాట్లాడాలా? ఇదే మొదటిసారి అవ్వాలి, చివరిసారి అవ్వాలి. ఇంకోసారి మీ వదిన ఇలా మాట్లాడితే నేను ఊరుకోనన్నట్టు వార్నింగ్ ఇస్తాడనమాట. అన్నయ్య నేను చేసింది కరెక్టేను. ప్రేమ విషయంలో తను చెప్పకుండా ఉండుంటే నాన్నకి తను ఎలాగోలా మేనేజ్ చేసుకొని, నాన్నని ఒప్పించుకొని తను ట్యూషన్స్ చెప్పుకునేది కదా! ఆ తర్వాత నాన్న వద్దు అనంటే ఆగిపోయి ఉండేది కదా! కానీ ఇంట్లో పెద్ద గొడవ చేసిన దానికి కారణం ఎవరు? వదినే కదా! నేను దాని గురించి మామూలుగా మాట్లాడాను అంతేను. వదిన వద్దు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని. కానీ ఇంత సీన్ చేసింది అనుకోలేదు అంటే, నువ్వు నా ముందరే ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంక మీ వదిన నిన్నేం అనుంటావో నాకు అర్థమవుతుంది. ఇదే చిన్నోడా ఇంతకన్నా ఎక్కువ చెప్పను నేను అన్నట్టు చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట. అయితే శ్రీవల్లి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వీళ్ళ మామయ్య ఉన్నాడు కదా! ధీరజ్ వాళ్ళ మామయ్య. ఎందుకురా మీ ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు? అవసరమా? ఇలాంటివి పెట్టుకోకండ్రా. ఇదే ఆఖరిసారి, మొదటిసారి అవ్వాలి. ఇలా మీరు వాళ్ళిద్దరి గురించి గొడవలు పెట్టుకోవడం ఏంది పిల్లల గురించి అన్నట్టు తిడుతూ ఉంటాడు. అయితే శ్రీవల్లి అయితే పెద్ద గొడవ చేస్తాడు చందు అనుకుంటే సాఫ్ట్‌గా చెప్పేసి వచ్చేసరికి సునామీ లాంటి పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటే సింపుల్‌గా చెప్పేసి వచ్చేసాడు. ఏంటి ఈయన గారు అంటూ కోపంగా గుడ్లు మరీ చూస్తూ ఉంటుందన్నమాట ఈ శ్రీవల్లి. తగాదాలు పెట్టడానికి మరొక పెద్ద తగాదాని.